నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పైలట్ టు సీనియర్ పొలిటీషియన్. ఏ విషయమైనా సరే ఫుల్ క్లారిటీతో మాట్లాడే నేత. లోకల్ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ వ్యూహాల వరకు పూర్తి స్థాయి అవగాహన కలిగిన లీడర్. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ మేడిగడ్డ నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు, పార్టీ ఫిరాయింపుల నుంచి పాలనా వ్యవహారాల వరకు సర్వత్రా విమర్శలు, ప్రతి విమర్శలు. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారితో ఈనాటి క్వశ్చన్ అవర్ కొనసాగిద్దాం. నమస్కారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈనాటి కార్యక్రమంలో టీం ఎన్టీవీ కూడా సిద్ధంగా ఉంది మీకు ప్రశ్నలు సంధించేందుకు. వారందరి తరపున మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ కల సాకారమయ్యాక తొలిసారిగా అధికారంలోకి వచ్చారు, హామీలు ఇచ్చారు, నెరవేరుస్తూ ఉంటూ ఉన్నారు. సో ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో, లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? బుగి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా, శాసనసభ ఎన్నికల్లో మనం చూసింది ఏంటంటే 10 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో వాళ్ళ అహంకారం కానీ, వాళ్ళ అవినీతి కానీ, వాళ్ళ అక్రమాలు కానీ, కింద ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు ప్రవర్తించిన తీరు ప్రజలు తిరస్కరించారు. ఆ రిజల్ట్ ఒకసారి చూస్తే 104 ఎమ్మెల్యేల నుంచి 39 ఎమ్మెల్యేలు పడ్డారు. 39 నుంచి కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. సరే, మరికొంతమంది కూడా చేరబోతుందని చెప్పి నాకున్న సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్గా ఉండబోతుంది. మీరేమడిగారు ప్రజల్లో బేసికలీ వాట్ ఇస్ ద మూడ్ అని. సరే, మాది డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది. డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలైనవి. ఈ 4 మంత్స్లో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం మరింత పెరిగిందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒకటి, మా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగే టోటలీ డిఫరెంట్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగిల్ మ్యాన్ షో, లేకపోతే అట్ ద మోస్ట్ ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, క్యాబినెట్ మంత్రులు కూడా ఎవరికి వారే డైనమిక్గా, ఇండిపెండెంట్గా వాళ్ళ శాఖల్లో నిర్ణయాలు తీసుకోవడం, యాక్సెసిబుల్గా ఉండడం, 24 hours ప్రజలకు యాక్సెసిబుల్గా ఉండడం, ముందుకు పోతూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నదని చెప్పి నా అభిప్రాయం. రైట్, మొదటి ప్రశ్న చారి గారు. సార్, కేసీఆర్ అంటున్నారు మాది ప్రజాపాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన అంటే కరెంటు లేకపోవడమా, వరి పంటలు ఎండిపోవడమా, రైతుల ధాన్యం కొనుక్కోకపోవడమా, ఇదా ప్రజాపాలన? మేము ఇల్లు కట్టాము, పొయ్యి పెట్టాము, కానీ వీళ్ళకి సరిదిద్దడమే రావట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు చారి, ఒకటి కేసీఆర్ గారు, సరే ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్, ఆయన మాటల తీరు కొంతకాలం నడిచింది, ప్రజలు కూడా కొంతకాలం నమ్మినారు. వాస్తవంగా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ కెన్ ఫూల్ ఆల్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ ఆర్ సమ్ పీపుల్ ఫర్ ఆల్ టైమ్, బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ పీపుల్ ఫర్ ఆల్ టైమ్. ఇప్పుడు వాళ్ళ విషయంలో అదే నిజమైంది. మీరు 2 విషయాలు చెప్పినారు. విద్యుత్ విషయంలో నేను చెప్తున్న ప్రాక్టికల్గా ఈ బీఆర్ఎస్ వాళ్ళ గోల్ ఎక్కువ, కానీ వాస్తవంగా విద్యుత్ విషయంలో మన ప్రభుత్వం గతం కంటే చాలా బెటర్గా వ్యవహరిస్తున్నారు. మొత్తం ఈ 10 ఏళ్ల తెలంగాణ వచ్చిన తర్వాత, అంతకుముందు తెలంగాణ జాగ్రఫికల్ భాగంలో కానీ ఇప్పుడున్నంత విద్యుత్ ఉపయోగం ఎప్పుడూ ఎన్నడూ లేదు. నాకైతే ఎక్కడ కూడా విద్యుత్ ఉపయోగంలో డొమెస్టిక్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ ఎక్కడ సీరియస్గా లోటుపాటు ఉన్నట్లు నాకైతే అనిపించలేదు. ఇది వీళ్ళ గోల, అయ్యో కరెంటు లేదు. అసలు మరి కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి అనిపిస్తుంది, కానీ సామాన్య ప్రజల్లో కరెంటు విషయంలో అసలు ఏమాత్రం కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేను సగం టైం ఊరిలో ఉంటా, సగం టైం ఇక్కడ ఉంటా. ఆ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మధ్య విస్తృతంగా తిరుగుతున్నా. ఎక్కడ కూడా విద్యుత్పై సమస్యలు నాకు అవపడలేదు. వీళ్ళు కృత్రిమంగా విద్యుత్ సమస్య ఉన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ, మీరు ప్రొక్యూర్మెంట్ విషయం అన్నారు.
నిన్న నేను ప్రొక్యూర్మెంట్ మీద అంటే ఇప్పుడు జరుగుతున్న ధాన్యం కొనుగోలు గత సంవత్సరం ఇదే సమయం ఇదే రోజుల్లో జరుగుతున్న కొనుగోలు విషయంలో నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. అరే అదేంది మేము దిగిపోగానే అసలు ధాన్యం ఎవడు కొంటలేడు అన్నట్టుగా ఆ కేసీఆర్ మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. జస్ట్ ఒక 2-3 లెక్కలు మేము ముందు వస్తా. ఈరోజు 25 అనుకుంటా కదా, 25వ తారీఖు. 23వ తారీఖున 23 ఏప్రిల్న లాస్ట్ ఇయర్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్, ధాన్యం కొనుగోలు కేంద్రం రాష్ట్రంలో తెరిచినవి 1320. ఈ సంవత్సరం 23 ఏప్రిల్ 24న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసింది 711. అంటే 7 రెట్లు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినాం. ఎంత కొనుగోలు చేసినా కూడా చెప్తాం మీకు. ఇదే రోజు లాస్ట్ ఇయర్ ఇదే రబీ పంటకి 1.98 lakh మెట్రిక్ టన్స్ ధాన్యం కొనుగోలు చేసింది గత ప్రభుత్వం. మేము మొన్నటి వరకు కొనుగోలు చేసింది 9.44 lakh మెట్రిక్ టన్స్. ఒకటి నేను మీకు మీ ద్వారా ఎన్టీవీ ప్రేక్షకులందరూ కూడా తెలియజేసుకున్నా, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి గింజ ఎంఎస్పి ఆర్ మోర్ కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఇంకోటి చెప్పాలి, చాలా ఇష్యూస్ చూస్తుంటాయి కదా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి అయ్యే విషయాలు, ఆ స్టాఫ్కి ట్రైనింగు, ఫండ్స్ అవైలబిలిటీ, వీఆర్ మచ్ బెటర్ ప్రిపేర్డ్ దెన్ ఎవర్ అర్లియర్. సో నా అభిప్రాయంలో ధాన్యం కొనుగోలులో మరి దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. తప్పనిసరిగా మన ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో సమర్థవంతంగా ముందుకు పోతాం. మహబూబాబాద్లో 2 రోజుల నుంచి అక్కడ ధాన్యం కొనట్లేదు సార్, రైతులు తాళం వేసుకొని పోయారు. అక్కడ సమస్య ఏంటి సార్? సరే, నాకు మీరు చెప్తున్న స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ నాకు తెలియదు. నేను కనుక్కుంటా విత్ ఇన్ less than 24 hours అది సాల్వ్ చేసి కూడా పరిష్కారం చేసి కూడా మీకు మీ టీవీ ఛానల్ నేను మళ్ళీ తెలియజేస్తా. ఏమైనా స్పెసిఫిక్ ఇష్యూస్ ఎక్కడైనా ఉండొచ్చు. నేను అంటున్నాను కదా, 7111 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఎక్కడన్నా మరి కొన్ని చెప్పినట్టు సమస్య ఉంటే విల్ అడ్రస్ ఇట్. మీకు ఒకటి చెప్పాలి, మొన్న జనగాంలో ఒక విషయం జరిగింది. ఏం విషయం? ఇప్పుడు అక్కడ ఒకటే ఇన్సిడెంట్లో మాత్రమే ఇది 10 లక్షల మెట్రిక్ టన్స్ మేము కొనుగోలు చేస్తే ఈ 2-3 సంఘటనలే వచ్చినాయి. కొంతమంది రైతులు వచ్చి ఇది మా ధాన్యం యాజ్ ఇట్ ఈస్గా కొనండి అని చెప్పి ఆడ మార్కెట్ యార్డ్లో అడిగారు. కొందరు వ్యాపారస్తులు ఏమంటే ఇది 17% వరకు ఎంఎస్పి, ఇది చాలా ఎక్కువ మాయిశ్చర్ ఉంది, మేము కొంత తక్కువ ధరకు కొంటామని. అయితే అక్కడ రైతులు వాళ్ళు మాది మాయిశ్చర్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ధరకైనా మీరు ఇమీడియట్ కొనండి, దట్ ఈస్ అది ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా అటువంటి ఇన్సిడెంట్ కూడా జరగకుండా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ చేసి అవసరం ఉంటే డ్రైయింగ్ కోసం కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఎక్కడ కూడా ఎంఎస్పికి ₹1 తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి వేర్ వర్కింగ్ అవుట్. సార్, అకాల వర్షాల వల్ల అక్కడక్కడ రైతుల ధాన్యం తడిచింది. మేము గతంలో అకాల వర్షాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి రైతులను పరామర్శించారు, వాళ్ళను ఓదార్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ఎవరు పట్టించుకోలేదని బీఆర్ఎస్ నుంచి బలంగా వినిపిస్తుంది సార్. అది పొరపాడండి. యాక్చువల్లీ రఘు, నేను ఒకటి చెప్తున్నా, నేను 30 ఏళ్ళ రాజకీయాలు ఉన్నా. నేను ఇప్పుడు వరుసగా 7 సార్లు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. ఇప్పుడున్న మా ప్రభుత్వం అంత ప్రోయాక్టివ్ గతంలో కూడా ఎప్పుడు నేను చూడలేదు. మాలో ప్రతి ఒక్కరూ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులను కానీ 24 గంటలు వీఆర్ అవైలబుల్ ఫర్ ఎనీ ప్రాబ్లం, ఎనీ ఇష్యూ. తప్పనిసరిగా ఇది అకాల వర్షాలు వచ్చిన చోట తడిసిన ధాన్యమైనా కొనాల్సిందే అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అది ఇంప్లిమెంట్ చేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సాధారణ వర్షపాతం కన్నా 14% ఎక్కువ వర్షపాతం నమోదైంది ఈ ఏడాది. కరువుకు కాంగ్రెస్ ఎందుకు కారణం కాదు? కేవలం మేడిగడ్డ బ్యారేజ్ను చూపించి ఈరోజు తెలంగాణలో కరువు పరిస్థితులకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తుంది. ప్రధానంగా మిడ్ మానేర్లో ఈ సీజన్లో పూర్తిగా నీళ్లు ఉండేవి. మిడ్ మానేర్ నుంచి చాలా వరకు కాకతీయ కెనాల్ ద్వారా ఎల్ఎండి నుంచి కింది భాగానికి మీ నల్గొండ, సూర్యాపేట దాకా కూడా టేలెండ్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన ఘనత తమది. ఈరోజు కరువుకు పరోక్షంగా కాంగ్రెస్ కారణం. 10 ఏళ్ల కాలంలో మేము
గోదావరి జలాలని సమర్థవంతంగా ఉపయోగించామని కూడా చెప్తున్నారు. దీనికి ఎందుకు కాంగ్రెస్ కరువు కారణంగా చెప్పాలి? చూడండి రమేష్, వర్షాలు ఎప్పుడు పడతాయి? వానాకాలం వర్షాలు పడతాయి. మేము అధికారంలో ఎప్పుడు వచ్చినాం? డిసెంబర్ 7వ తారీఖు వచ్చినాం. మరి చలికాలం అయితే వర్షాలు పడవు కదా. మేము వచ్చినప్పుడే కరువు పరిస్థితి ఏర్పడి ఉంది. కేసీఆర్ అండ్ కంపెనీ వదిలిపెట్టిపోయిన కరువు ఇది. అయినా సరే ఎంత వాటర్ ఉంటే అంత వాటరు సమర్థవంతంగా ఉపయోగించుకొని 24 గంటలు మానిటరింగ్ చేస్తూ పంట నష్టం జరగొద్దు, లేకపోతే మినిమైజ్ చేయాలని చెప్పి మేము నిరంతరం ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాం. మేము ముఖ్యమంత్రి స్థాయిలో సాగునీరు విషయంలో, త్రాగునీరు విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం అందరం కూడా నిరంతరం వారం రివ్యూ చేసి రిజర్వాయర్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎండాకాలం మంచినీళ్ళ కోసం ఎంత ఉపయోగించుకోవాలి, ఇప్పుడు ఎంత అగ్రికల్చర్కి ఇవ్వాలి అనేది మేము రివ్యూ చేస్తున్నాం. ఒకటి రమేష్, వాళ్ళు పాపము అధికారం కోల్పోయిన బాధతో, డిప్రెషన్తో, ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను నాగార్జున సాగర్ ఆయకట్టు కింద నేనే ఎమ్మెల్యేలు కదండి. ఇప్పుడు కాదు, 7 సార్లు గెలిచిన కదా. నీళ్లుంటే ఇవ్వడంలో మాకు ప్రాబ్లం ఏంటిది? నీళ్లు లేవు, తక్కువన్నాయి. ఎందుకంటే మీరు మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, ఇది కేసీఆర్ ఫెయిల్యూర్ అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ విఫలమైన 8 కిలోమీటర్ల దూరంలో నుంచి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఇంకా నీళ్లు అక్కడ ఉన్నాయని కూడా చెప్తున్నారు. పంప్ హౌస్కు అందుబాటులో నీళ్లున్నా చేయడం లేదని. రమేష్, కేసీఆర్ ఫెయిలియర్ అని మేము చూపెట్టడం కాదు. కేసీఆర్ ఫెయిలియరే, అందులో నిస్సందేహం, అందులో డౌట్ లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ రమేష్. నువ్వు ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మనందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి నువ్వు హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టి, ప్రాజెక్ట్లో మేడిగడ్డ బ్యారేజే గుండకాయని నువ్వే పదే చెప్పి ఆ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? ఓకే, 21 అక్టోబర్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? కేసీఆర్. అరే మేము అధికారంలో వచ్చింది ఎవరు? ఎప్పుడు? డిసెంబర్ 7వ తారీఖు. నువ్వు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వేం చేసినావు? నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను రిపేర్ చేస్తాను. అసలు నువ్వెవరు మాట్లాడడానికి? ఇప్పుడు నీ వల్లనే వైఫల్యం, నీ వల్లనే తెలంగాణ నాశనం అయిపోయింది, నీ వల్లనే ఇరిగేషన్ నాశనం అయిపోయింది, నీ వల్లనే పవర్ సెక్టర్ నాశనం అయింది. నువ్వు ఇప్పుడు నేను వచ్చి రిపేర్ చేస్తా అంటే అదేమన్నా, దానికి ఏమైనా సార్థకత ఉంటుందా? సరే, 2 నిమిషాలు మీకు మేడిగడ్డ బ్యారేజ్ కొంత ఓవర్వ్యూ ఇవ్వాలి మీకు. ఇప్పుడు సరే, ఈరోజు నేను ఇరిగేషన్ మినిస్టర్ అయి ఉండొచ్చు, కానీ నేను ఇరిగేషన్ మినిస్టర్ కాకముందు కూడా నేను పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి కానీ, అపోజిషన్ ఎమ్మెల్యే కానీ ఇరిగేషన్ సెక్టర్ చాలా క్లోజ్గా స్టడీ చేసేవాడు. ఈ రోజు వరకు కూడా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అబాండన్ చేయడానికి వదిలేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి 38,000 కోట్ల ప్రాజెక్టుని నువ్వు 80,000 కోట్లకు తీసుకుపోయి అది చేయడం, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లాజికల్, ఇర్రాషనల్. అసలు అది పూర్తిగా కమిషన్ల కకృతి కొరకే అని చెప్పి నేను ఆన్ రికార్డ్ కూడా చెప్తున్నా. ఇప్పుడు మేము మినిస్టర్ కదా, మినిస్ట్రీ మేమే నడిపిస్తున్నాం కదా, అన్ని రికార్డ్స్ పరిశీలించినాం. ఎక్కడ కూడా ఒక లాజికల్ రీజన్ లేదు. ఇంకో విషయం చెప్పాలి, 80,000 కోట్లకి కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి అప్రూవల్ ఇచ్చింది 80,000 crores. ఇప్పుడు ఎంత అవుతుంది మీకు ఆశ్చర్యపోతారు. సరే, 38,500 కోట్లకి అప్రూవ్ అయిన ప్రాజెక్టు ఏది? ప్రాణహిత చేవెళ్ళ 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. ఆ తర్వాత వీళ్ళు పెంచి 80,000 కోట్లకి వీళ్ళు అప్రూవల్ తీసుకున్నారు. 80,000 కోట్లకి అప్రూవల్ తీసుకుంటే ఆ కాస్ట్ కన్నా పూర్తి చేసినరా అంటే ఇప్పుడు 94,000 95,000 కోట్లు ఖర్చు పెట్టినాము. మొత్తం ఆయకట్టు వచ్చింది 1,00,000 ఎకరాలు కూడా లేదు, కొత్త ఆయకట్టు. అదొక నిజమైతే ఇప్పుడు సిఏజీ ఇతర రిపోర్ట్స్ యొక్క సైంటిఫిక్ అనాలిసిస్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి 1,50,000 కోట్లు అవుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయినాక అన్ని పంపులు నడిపేయడానికి ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రిసిటీ బిల్లే ఎవ్రీ ఇయర్ 10,000 crores అవుతుంది. సార్ ఇదంతా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు. అసలు మేడిగడ్డ బ్యారేజ్ని మీరు రిపేర్ చేస్తారా లేదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎందుకు ఒక నిపుణుల కమిటీని వేయలేకపోయారు? అది మరమ్మతులు చేస్తారా లేదా అసలు తెలంగాణ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారా? నెక్స్ట్ ఇయర్ కన్నా కరువు ఛాయలు లేకుండా తెలంగాణ ప్రజల్ని కాపాడతారా లేదా? రమేష్, ఇది ఆ మేడిగడ్డ బ్యారేజు ఆ విషయంలో మేమేదో పొరపాటు చేసినట్టుంది నీ ప్రశ్న. మేడిగడ్డ బ్యారేజు వాళ్ళ కక్కుర్తి వల్ల, వాళ్ళ అసమర్థత వల్ల, వాళ్ళ చాతగానితనం వల్ల, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్లనే కొలాప్స్ అయింది. మేము అధికారంలో రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాం. ఓకే, దాని మీద తేలిన కొన్ని నిజాల మీద కొంత చర్యలు తీసుకున్నాం. నెక్స్ట్ ఏం రిపేర్ చేయాలి, వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్, వాట్ ఈస్ అ ప్రాబ్లం, ఎవరు నిర్ణయాలు చేయాలి? మీరేమంటారు నిపుణుల కమిటీ అంటారు, నువ్వేమంటావు చంద్రశేఖరే నిపుణుడు అంటావు, నేనేమో ఆయన రాఘవేందర్ నిపుణుడు అంట. మేము అటువంటి యాడ్హాక్ డెసిషన్స్ తీసుకోకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఇట్ ఈస్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్లో చట్టం చేసి దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నీ కూడా ఎవరో ఒకరు ఎక్స్పర్ట్ బాడీ దేశంలో ఉన్న అన్ని డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ పరిశీలన చేయాలి, డిజైన్లో ఇన్వాల్వ్ కావాలి, కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ కావాలి, మెయింటెనెన్స్లో ఇన్వాల్వ్ కావాలి, ఒక ఆపరేషన్ ప్రోటోకాల్ ఉండాలని చెప్పి భారత ప్రభుత్వం క్రియేట్ చేసి వాళ్ళకి మేము రాసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని మేము అఫీషియల్గా రాసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పలుమార్లు పరిశీలించి ఇప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే వారం రోజుల లోపల వాళ్ళు ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మేరకు మేము ముందుకు పోతాం. ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లుంది కదా డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అది ప్రాథమిక నివేదిక ఈ రోజు ప్రభుత్వంలో. సరే, మేమే మన అధికారులను అక్కడికి పదే పంపించి నేను మాట్లాడాను. మాకు ఇమ్మీడియట్గా దయచేసి మీరు ఒక ప్రిలిమినరీ ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే మాన్సూన్స్ వచ్చే లోపల ఆ బ్యారేజెస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ వార్ ఫుటింగ్లో రిపేర్ చేయడానికి కానీ లేకపోతే రిపేర్ అవుతుందా కాదా అని కూడా మీరు చెప్పడానికి మీరు మీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇవ్వండి. అంటే ఎంత ఘోర తప్పిదాలు జరిగినాయంటే సరి అయిన సాయిల్ టెస్టింగ్ లేదు, సరి అయిన హైడ్రాలజికల్ టెస్టింగ్ లేదు. ఒక పెద్ద మనిషి హెలికాప్టర్లు పోయి ఈడ బ్యారేజ్ కట్టు, ఈడ ఇంకో బ్యారేజ్ కట్టు, ఈడ మూడో బ్యారేజ్ కట్టు, అచ్చా ఆయన నా దోస్తు ఆయనకు వర్క్ ఇచ్చేసి ఒకే మనిషి చీఫ్ డిజైనర్, చీఫ్ కన్స్ట్రక్టర్, చీఫ్ ప్లానర్, చీఫ్ క్వాలిటీ కంట్రోల్, అందుకోసమే దుస్థితి ఏర్పడింది. అంటే కేంద్ర సంస్థ వ్యాప్కోస్ నుంచి క్లియరెన్స్ తీసుకొని వాళ్ళు అనుమతించిన తర్వాతనే చేశామనేది కేసీఆర్ చెప్తున్నారు, అప్పుడు ప్రభుత్వం చెప్తుంది. అలాగే మీరు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేపలు కట్టినట్టయితే 34,000 35,000 కోట్లతో అయిపోయేది, ఈ 1,00,000 కోట్ల భారం అనేది తెలంగాణ మీద పడేది కదా అంటున్నారు. అక్కడ కడితే తెలంగాణ 150 TMCల వరకు మాత్రమే నీళ్లు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కట్టడం వల్ల మేము ఎక్కువ నీళ్లను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళకి అది తెలియట్లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టించి కిందన్న నీళ్ళన్నింటినీ కూడా ధవళేశ్వరానికి ఆంధ్రప్రదేశ్కి పంపించడం కోసం అది ప్లాన్ చేశారు. దానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడడం ఆయనకే తగ్గుతుంది. ఇప్పుడు మనలో లేని రాజశేఖర రెడ్డిని బ్లేమ్ చేసి ఏదో చెప్తే అది మేము ఖండిస్తున్నాము. ఒకటే చంద్ర, ఇది కేసీఆర్ లాగా ఊగతప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం, నోటికి వస్తుంది మాట్లాడడం, అది మేమేం చేయడం లేదు. వీఆర్ గోయింగ్ బై ఫ్యాక్ట్స్, ఫిగర్స్, ఎక్స్పర్ట్ ఒపీనియన్. అయితే ఆ రోజు సిడబ్ల్యూసి కానీ ఇతరులు కానీ ఓన్లీ ప్రాబ్లం అక్కడ తుమ్మడిహట్టి దగ్గర మహారాష్ట్రలో సబ్మర్జెన్సు, దట్ వాజ్ ఓన్లీ ఇష్యూ. వాటర్ అవైలబిలిటీ వాజ్ నెవర్ ఇష్యూ. ఈయన తర్వాత అబద్ధాలు చెప్తున్నాడు. వాటర్ అవైలబిలిటీ నెవర్ ఇష్యూ. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆ సిడబ్ల్యూసి రిపోర్ట్ ఉన్నాయి, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి. 165 TMC కంటే ఎప్పుడు కూడా తగ్గలే వాటర్ అవైలబిలిటీ. అంటే సబ్మర్జెన్స్ కూడా ఎంత, ఫుల్ లెవెల్లో సబ్మర్జెన్స్ 3,000 ఎకరాలు, అందులో సుమారు 18 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్సే. సరే, అప్రాక్సిమేట్గా ఒక 1,500 acres ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సింది. నువ్వు ఎకరాకి ₹1 కోటి ఇచ్చినా ఏది ప్రైవేట్ ల్యాండ్స్కి
అప్పుడు తుమ్మడి దగ్గర కట్టుంటే ఇప్పుడు పూర్తి అయ్యేది, తెలంగాణకి చాలా న్యాయం జరిగేది. ఇది కేవలం కేసీఆర్ కానీ అతనితో పాటు నిర్ణయం తీసుకున్న వాళ్ళ పొరపాటు అని చెప్పి మనం చేస్తాం. కాళేశ్వరం వల్ల 1,00,000 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది అని మీరు చెప్తున్నారు. కేసీఆర్ కానీ ఆ గవర్నమెంట్ కానీ 30-40 లక్షల ఎకరాలు వచ్చింది. అలా రాకపోతే 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. అసలు ఇది కూడా కన్ఫ్యూజ్గా ఉంది మీరు చెప్తున్నట్టుగా కాళేశ్వరం గురించి. అసలు తెలంగాణ రాకముందు ఎంత ధాన్యం ఉత్పత్తి అయ్యేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత పెరిగింది, కాళేశ్వరం వల్ల పెరిగింది ఎంత, కాళేశ్వరం వల్ల సాగైంది ఎంత, వాస్తవ లెక్కలు ఏమన్నా ఉన్నాయి? ఒకటి మీకు ఈ కాళేశ్వరం విషయంలో వాళ్ళు చాలా ప్రొపగండా చేసుకున్నారు. అంటే కాళేశ్వరం నీళ్ళ వల్ల ఆయకట్టు పెరిగిందనో లేకపోతే ఈ ధాన్యం ఉత్పత్తి పెరిగిందనో. నేను కొన్ని ఫిగర్స్ నిన్న ఒక ప్రజెంటేషన్లో ఇచ్చిన మేము ముందు చెప్తున్నా. అంటే టోటల్ వాటర్ మేడిగడ్డ నుంచి గత 5 ఏళ్లలో, అంటే వాళ్ళు ప్రారంభం చేసినప్పటి సంధి టోటల్ వాటర్ పంప్డ్ వాజ్ 163 TMC. అఫీషియల్ లెక్కలే, ఇది గవర్నమెంట్లో లెక్కలు, ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇరిగేషన్ అంతా కూర్చొని 163 TMC. అందులో 163 TMCలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు మళ్ళీ సముద్రంలో కొంత నీళ్ళు వదిలేశారు. అదేవిధంగా రంగనాయక సాగర్లో కొంత స్టోరేజు, మల్లన్న సాగర్లో కొంత స్టోరేజు, కొండపోచమ్మ సాగర్లో కొంత స్టోరేజు, ప్లస్ ఎవాపరేషన్ లాసెస్ తీసుకుంటే గత 5 ఏళ్లలో స్టెబిలైజేషన్ ఆయకట్టుకి అఫీషియల్లీ వాడిన నీళ్లు 65 TMC. 1 TMCకి 10,000 ఎకరాలకి మనం పండించు. అంటే 5 ఏళ్ళు కలిపి 6,50,000 ఎకరాలు స్టెబిలైజేషన్ ఆయకట్టు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరి దగ్గర ఉన్న ఫిగర్స్ ఇవే. అంటే పర్ ఇయర్ ఈయన మాటికి 30 లక్షల ఎకరాలు 40 లక్షల ఎకరాలు అబద్ధాలు చెప్తుంటాడు. ఇది యావరేజ్ తీసుకుంటే పర్ ఇయర్ స్టెబిలైజేషన్ ఆయకట్ 1,30,000 ఎకరాలు. ఇది అఫీషియల్ ఫిగర్. ఓకే, అంతకంటే ఎక్కువ కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు లిఫ్టే చేయలేదు. వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి లిఫ్టే చేయలేదు. సరే, కేసీఆర్ గారి అంటే అది గొప్పతనం అనాలన్నా మరి వైఫల్యం అనాలన్నా, ఆయన హయాంలో అంతకుముందు 17 లక్షల బోర్వెల్స్ ఉన్నవి, 28 లక్షల బోర్వెల్స్ పెరిగినాయి. సో అంటే బోర్వెల్స్ పెంచుకోవడం అదేమన్నా అది రైతులు సొంత డబ్బులతో బోర్వెల్స్ పెంచుకోవడం అది కేసీఆర్ ఘనత కాదు కదా. వాళ్ళు సొంత పెట్టుబడి పెట్టి వాడిని కదా. కొంత వర్షాలు కొంత ఎక్కువ పడడం, దీనివల్ల కొంత స్థాయిలో పెరిగింది. కానీ వాళ్ళు చెప్పే ఫిగర్స్ చాలా మటుకు అవి కరెక్ట్గా సార్. 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ వేసింది, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించాలా లేదా అన్న అంశం పైన. నిపుణుల కమిటీ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ అవసరం లేదు, ఇక్కడ శుద్ధ వేస్ట్, ఇక్కడ నిర్మాణం జరిగితే అది ఎప్పటికైనా కూలిపోతుందని చెప్పారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఆ రిపోర్ట్ పట్టుకొని ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? ఆ రిపోర్ట్ని ఎందుకు ఎక్కువగా ప్రచారం చేయలేకపోయారు? తుమ్మిడిహట్టి దగ్గరే ఆ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి, ఇక్కడ వద్దు అని చెప్పిన దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ఎందుకు వెళ్ళలేదు అనే దానికి మీరు సమాధానం చెప్పాలి. రమేష్, నేను స్వయంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రిపోర్టు కాపీ నా దగ్గర ఎప్పుడు కూడా ఒక కాపీ నా దగ్గర కూడా ఉంది. ఓకే, ఆ 5 నిపుణులు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్తోని ఆ ప్రభుత్వం వేసిన వాళ్ళు ప్రాణహిత చేవల్ల కట్టకూడదు, ప్రాణ చేవల్ల కట్టాలి, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దు, కాస్ట్ ఇంత అవుతుంది, వయబిలిటీ ఉండదు, ఇది చాలా ప్రమాదకరం చెప్పడం మేము ఆ రోజు నుంచి మేము ప్రతిపక్షాలు అన్నేళ్ళు కూడా రిపీటెడ్గా మెన్షన్ చేసినాం. మరి ఇప్పుడున్న పెద్ద మనిషి కేసీఆర్ ఊకే ఆయన్నే ఇదే బెటర్ అని కట్టిండు, ఇప్పుడు దానికి అనుభవిస్తున్నాడు. సో ఇట్ ఇస్ ద టోటల్ ఫెయిలియర్ ఆఫ్ కేసీఆర్, ఇట్ ఇస్ గవర్నమెంట్. ఒకటి మీరు ఇందాక చెప్పారు, బీఆర్ఎస్తో పోలిస్తే ఈ టైంకి మేమే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టాము, ఎక్కువ ప్రొక్యూర్ చేశామని. ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టారు, ఎక్కువ ప్రొక్యూర్ చేశారు, కానీ మీరు ఎక్కువ ఇస్తామన్న 500 రూపాయలు మాత్రం ఇవ్వడం లేదనేది రైతుల నుంచి వస్తున్న ఆరోపణ. ఓకే, అది తప్పనిసరిగా మేము ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు 500 రూపాయల బోనస్ వచ్చే పంట నుంచి ఇస్తాము. ఇప్పుడు కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి,
కొంత కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇతర విషయాల వల్ల ఈ పంటకు చేయలేకపోతున్నాం. ఫ్రమ్ నెక్స్ట్ క్రాప్ విల్ గివ్ 500 rupees. హామీలు అన్నీ కూడా మీకు గుదిబండలాగా మారిపోయేలాగా అనిపిస్తున్నాయా సార్? 39,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది మీరు, మహిళలకు స్కూటీలు ఇవ్వాల్సి ఉంది, అలాగే 3,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇవ్వాలి. డబ్బులు అవసరమైన పథకాలన్నీ కూడా అలా పెరిగిపోయాయి. గ్యాస్ బండ, ఆర్టీసీలో ఫ్రీ, ఇది 200 ఫ్రీ యూనిట్లు ఇస్తున్నారు. మిగతా అన్నీ కూడా అలాగే పెరిగిపోయే అవకాశం లేదా? మీకు అసలు ఫైనాన్షియల్గా ఒక అవగాహన ఏమైనా ఉందా? తప్పనిసరిగా అవగాహన ఉంది. మేము ఇచ్చిన హామీలన్నిటికీ కట్టుబడి ఉన్నాం. ఫస్ట్ మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడదాం. 100 రోజుల లోపడే, సరే కోడ్ రాకముందే మీ అందరికి తెలుసు కొన్ని విషయాల్లో మేము ఆర్టీసీ బస్ ట్రావెల్ విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడంలో కానీ, 500 రూపీస్ గ్యాస్ సిలిండర్లో కానీ, 200 రూపాయలు యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం కానీ చాలా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేశాం. రిమెంబర్, మాది 5 ఏళ్ల ప్రభుత్వం. మరి అన్నీ ఒకే రోజు అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. 100 రోజులని ఆశ పెట్టారు కదా? నో. సరే 100 రోజుల లోపల కోడ్ వచ్చే లోపల ఎన్ని చేయగలిగినో చేసినాం. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కొత్త స్కీమ్లు ప్రవేశపెట్టడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి లేదు. మోడల్ కోడ్ అనుమతి అది పూర్తయిన తర్వాత జూన్ మొదటి వారంలో 2వ వారంలో 6 గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేస్తాం. కానీ రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9నే మేము రుణమాఫీ చేస్తాం. బ్యాంకుల నుంచి మీరు రుణాలు తీసుకోండి, 9న అధికారంలోకి వచ్చిన రోజే రుణమాఫీ చేస్తామని పర్టికులర్గా చెప్పారు కదా సార్. సరే, మేము ప్రమాణ స్వీకారం చేస్తే 7వ తారీఖు సాయంత్రం అయిందయ్యా. 7వ తారీఖు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఆగస్టు 15వ తారీఖున మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మళ్ళా ఒకసారి రీట్రేట్ చేసిండు. వీఆర్ కమిటెడ్ టు దట్. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు, కానీ 9న డేట్ ఇచ్చారు కదా. 9నే ఆ హామీని అమలు చేయని వాళ్ళు ఆగస్టు 15ను ఎట్లా నమ్ముతారు? ఆగస్టు 15న మేము రుణమాఫీ చేస్తామంటే ఎట్లా నమ్ముతారు? మేము ఒకటే విషయం, దానికి సమాధానం, ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాము. ఆగస్టు 15 డెడ్ లైను. ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీ మీదనే హరీష్ రావు ఒక ఛాలెంజ్ సీఎంకు విసిరారు. రేపు అంటే ఫ్రైడే, రేపు అమరవీర స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దాము, మేము ఇస్తాము 6 హామీలు ప్లస్ ఈ 2 లక్షలు మాఫీ చేస్తామని అంటే నేను రాజీనామా చేస్తాను, నేను మళ్ళీ పోటీ చేయను ఈ 5 ఏళ్ల పాటు అని అన్నారు. దాని హరీష్ రావు ఏమన్నాడో నాకు తెలియదు. అంటే మీరు చెప్పిండ్రు, నేను వింటున్నా. హరీష్ రావు ఏమన్నా దానికి ఏం సార్థకత? కేసీఆర్ వచ్చి ఇప్పుడు దానికి కౌంటర్గా చీఫ్ మినిస్టర్ ఏమన్నాడు? కేసీఆర్ చెప్పాలి 15 ఆగస్టుకి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే పార్టీ మూసేసుకుంటా అని. అది కేసీఆర్ ప్రకటించమని చెప్పండి. కేసీఆర్ కనుక ఛాలెంజ్ విసిరితే మీరు రెడీనా సార్ దానికి? దేనికి? ఇప్పుడు ఈ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ఒకవేళ మీరు అమరవీరుల స్థూపం దగ్గర వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు, ఇక వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతుంటే నేను చెప్పాలి. కానీ నేను ఒకటే చెప్తున్నా, 15 ఆగస్టుకి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన తర్వాత కేసీఆర్ పార్టీ మూసేసుకుంటాడా? అదే ఇప్పుడు ఛాలెంజ్ హరీష్ రావు ఛాలెంజ్ వద్దన్నారు. కేసీఆర్ కనుక ఛాలెంజ్ చేస్తే మీరు రెడీనా? చెప్తూనే ఉన్నాం కదా. ఏంటిది స్పష్టంగా చెప్తున్నా, చెప్పండి సార్. ఆగస్టు 15కి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకి చేస్తాము. మేము చేసిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మూసేసుకుంటాడా? అరే చేయకుండా చూద్దామంటే మేము అంటూ చేస్తామని పార్టీ మూస్తారా అని మీరు ఛాలెంజ్ విసిరినప్పుడు, ఒకవేళ మీరు రుణమాఫీ ఆగస్టులో చేయకుంటే మీరేం చేస్తారు చెప్పాలి. చేయకుంటే అనే పరిస్థితి అది దట్స్ క్వశ్చన్ డజంట్ అరైజ్. మేము తప్పనిసరిగా 15 ఆగస్టుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. ఎందుకు భయపడుతున్నారు సార్ మీరు? ఛాలెంజ్ స్వీకరించడానికి ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నాం? అంటే ఒకసారి మాట తప్పిండ్రు కదా, రెండోసారి ఆ మాట మాట తప్పలేదు.
మేము చెప్తున్నాం ఆగస్ట్ 15కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు 6 హామీలు అన్నారు, రుణమాఫీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, గెలిచాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఆగస్ట్ 15th డెడ్ లైన్ పెట్టారు. ఇది ఒక డ్రామా అనేది వాళ్ళ ఆరోపణ. అందుకోసం ఈ ప్రమాణాలు, ఛాలెంజ్లు. వాళ్ళకేమో ఈ డ్రామాలు, దొంగ మాటలు అలవాటు. ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి చేస్తావు, లేకపోతే నా తల నరుక్కున్నాడు చేసిండా, మరి 3 ఎకరాలు ఇస్తున్నాడు దళితులకి, ట్రైబల్స్కి చేసిండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు చేసిండా, మరి ముస్లింలకి 12 చేసినాడు చేసిండా. వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి అందరూ వాళ్ళలాగానే దొంగ మాటలు మాట్లాడుకుంటున్నారు. అట్లా మేము కాదు, మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాము. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన తర్వాత దాంట్లో అక్రమాలు అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ మీరు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు, దాని మీద క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అంటే సిబిఐ కావచ్చు, వీటితోటి ఎంక్వైరీ చేయించవచ్చు కదా. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వల్ల ఫైనల్ రిపోర్ట్ రాలేదు, ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంటరిమ్ రిపోర్ట్ పై మేము ఈఎన్సి కాళేశ్వరంని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా పెద్ద చర్య అది. ఏమంటే ఒక ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్ అధికారిని సర్వీస్ నుంచి టర్మినేట్ చేయడం సాధారణ విషయం కాదు. ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటరిమ్ రిపోర్ట్ ఆఫ్ విజిలెన్స్. సెకండ్, అప్పటి వరకు మొత్తం ఈఎన్సీకి ఇరిగేషన్ శాఖకు ఉన్న ఈఎన్సీని వారి ఎక్స్టెన్షన్ మీద ఉండే వారి కూడా ఆ రోజు నుంచి ఇక వి ఆస్క్డ్ హిమ్ టు రిజైన్ అండ్ లీవ్. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టరు కొంతకాలం అనారోగ్యంగా ఉండి వారు మరణించారు. వారు విజిలెన్స్ రిపోర్టు పూర్తి చేయలేదు. ఇప్పుడు అది కొత్త విజిలెన్స్ డైరెక్టర్ వచ్చిండు, వాళ్ళు ఇవ్వగానే విల్ టేక్ ఫైనల్ యాక్షన్. సార్, మీరేమో కాళేశ్వరం ప్రాజెక్టు ద ఫెయిల్యూర్ ఆఫ్ కేసీఆర్ అని చెప్పి ఆరోపిస్తారు. కేసీఆర్ ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలకు కూడా దీని పట్ల కమిట్మెంట్ లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కమిట్మెంట్ లేదు, వాళ్ళు చవటలు దద్దమ్ములు కనుక కాళేశ్వరాన్ని అడ్డుపెట్టుకొని పాలన చేయలేకపోతున్నారు, ఇది ప్రజాపాలన కాదు ప్రజా కంటక పాలన అని ఒకటి ఆరోపిస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన టైం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా ఏం మొత్తుకున్నా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకు వచ్చే 0 సీట్లు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. ఆయన ఎంత సిల్లీగా అసలు మొన్న నేను టీవీలో చూసి ఎట్లా మాట్లాడానంటే, అవును కూలిపోతుంది, ఏమవుతుంది, కూలిపోతే ఏమవుతుంది అంటే, కూలిపోతుంది ఏమవుతుంది ఏం చెప్పాలి ఆయనకి? ఇప్పుడు మనందరి పైసలు మన పేరు మీద తీసుకొచ్చిన లోన్స్తో కాళేశ్వరం కట్టి, అవును పిల్లలు కూలిపోతే అయితే ఏదే అంటుడు ఆయన. మరి అటువంటి మాట్లాడేటోళ్ళకి ప్రజలే కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్, కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఈజ్ 100% దేర్. యూ హ్యావ్ అంటే మీరు 1,00,000 కోట్ల అప్పు మనందరినీ తాకట్టు పెట్టి తీసుకొచ్చి తెలంగాణ నాశనం చేసి మీరు ఒక నాసిరకం ప్రాజెక్ట్ కట్టినావు. నువ్వు కట్టిన ప్రాజెక్ట్ క్వాలిటీ ఎట్లుందంటే కూలిపోతున్నది. ఇంకా సిగ్గులో కూడా మాట్లాడే ఏమన్నా నిన్ను? ఎవడు చోట ఎవడు దద్దమ్మా? అప్పు తీసుకొచ్చి ప్రాజెక్ట్ కట్టి కూలిపోతే ఆయన ఏం బూతులు తిట్టాలి మేము? అది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏది అరే ఆయన్నే అప్పు తీసుకొచ్చిండు మనం తాకట్టు పెట్టి, ఆయన డిజైనింగ్ ఆయన్నే, ఇంజనీర్ చెప్పినండి డిజైనింగ్ ఆయన్నే, కాంట్రాక్ట్లు ఇవ్వడం ఆయన్నే, కమిషన్లు ఆయన్నే వంతు అంతా ఆయన్నే. ఆయన ఆధ్వర్యంలోనే కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది. సిగ్గుపడాలా లేదా? సార్, కేసీఆర్ ముందు క్షమాపణ చెప్పాలా లేదా? కేసీఆర్ కాళేశ్వరంలో జరిగిన దానికి తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. సార్, కేసీఆర్ని తప్పుపడుతున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టులు కట్టారు, మేడిగడ్డ పోయింది, దాని మీద అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు చెప్తుంది. కానీ కన్నెపల్లి కానీ గాయత్రి కానీ లక్ష్మీ పంప్ హౌస్లకు సంబంధించి ప్రజాధనంతో తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో కట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు కేవలం మీరు రాజకీయ కోణంలో ఆలోచించి అవి నిర్వహణ కనుక చేయకుంటే అవి మొత్తం కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. వాటి నిర్వహణ చేయకపోవడం పైన ఎవరిని తప్పుపట్టాలి? రమేష్, అరే నువ్వు బ్యారేజ్లో స్టోరేజ్ పెట్టకూడదు. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలి, మీ ప్రేక్షకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ బ్యారేజ్ యొక్క ఫౌండేషన్ కరెక్ట్ కాదు. అక్కడ నీళ్లు స్టోరేజ్ చేయకూడదు. ఆ నీళ్లు స్టోరేజ్ చేస్తే ఆ మొత్తం బ్యారేజ్కే ప్రమాదము.
అని స్పష్టంగా వీళ్ళు ఉన్నప్పుడే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మీద ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వమైన రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆడ నీళ్లు స్టోరేజ్ చేస్తలేము, ఈయనేదో ఉచిత సలహాలు నాశనం పెట్టించింది కాక ఇంకేది ఏంది? ఎట్లా నువ్వు ఏ పంపు అలా వాటర్ స్టోరేజ్ లేకుంటే ఏ పంపు నడిపిస్తావు? డ్రై రన్ చేసి వాటి నిర్వహణ చూడాల్సిన బాధ్యత ఉంది, లేకుంటే మొత్తం కొలాప్స్ అవుతుంది అంటున్నా. కేసీఆర్ నీ సలహాలు అవసరం లేదు, నువ్వు నాశనం పెట్టించింది కానీ చాలు. మేము పంపుల హౌజులు ఏం చేయాలి, ఆ బ్యారేజ్లు ఏం చేయాలి, తప్పనిసరిగా మరి మీ నిర్ణయాలకి మీ సలహాలు అవసరం లేదు. తప్పనిసరిగా భారతదేశంలో ఈ రంగంలో ఎవరైతే ఎక్స్పర్ట్సో, నిష్ణాతులో, బెస్ట్ ఇంజనీర్సో వాళ్ళ సలహా ప్రకారం ముందుకు పోతాం. నేను మీ అందరికీ తెలంగాణ ప్రజానీకానికి కూడా మేము ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాం. మేము ఏమీ విండిక్టివ్ పాలిటిక్స్ కూడా చేయడం లేదు. ఏ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి ఏది మేలైతే అది చేస్తాము. తెలంగాణ అసెట్స్ కాపాడతాము. ఈ దేశంలో ఉన్న బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ప్రకారం ముందుకు పోతాం. మరి ఇది వాళ్ళలాగా మేము అన్ని కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటిది, ఎవరిని కలిసేది లేదు, ఏం లేదు. మరి ఆయనే డిజైనింగు, ఆయనే కన్స్ట్రక్షను, ఆయనే ఇంజనీరు, ఆయనే అంతా. ఇప్పుడు అట్లా కాదు, ఒక కలెక్టివ్ టీం వర్క్తో ముందుకు పోతున్నాం. తెలంగాణ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ అప్పర్ మోస్ట్ ఇన్ అవర్ మైండ్. కాళేశ్వరం విషయంలో తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు కట్టాలనుకుంటుంది కాబట్టి మేడిగడ్డను నిర్లక్ష్యం చేస్తుందా? చూడండి, ఇది పూర్తిగా అవాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ మేరకు వీ కెన్ సాల్వేజ్, ఏ మేరకు దాన్ని రెస్టోర్ చేయగలుగుతామో తప్పనిసరిగా ప్రభుత్వం అది కూడా చేస్తుంది. తుమ్మడిహట్టి దగ్గరనో దాని దగ్గర ఎక్కడన్నా లొకేషన్లో మేము కట్టడానికి బై గ్రావిటీ నీళ్ళు తీసుకోవడానికి మా పార్టీ, మా ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా చెప్పినాం. మొన్న ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ పోయినప్పుడు కూడా హామీ ఇచ్చిండు, తప్పనిసరిగా అక్కడ కూడా కడతాము. సార్, విజిలెన్స్ రిపోర్ట్లో 6, 7, 8 పిల్లర్లలో కూడా క్రాక్స్ వచ్చినాయి. ఈ క్రాక్స్ వచ్చిన పిల్లర్లన్నిటిని కూడా సబ్ కాంట్రాక్టర్ కట్టారని చెప్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ కాంట్రాక్టర్ మీదనే చర్యలు తీసుకోలేకపోతున్నారు. సబ్ కాంట్రాక్టర్ ఎవరు, అసలు ఆ చర్యలు తీసుకోవడానికి ఏమైనా నిబంధనలు ఉంటాయా? చర్యలు తీసుకోలేని ఎవరు చెప్పిన మీకు? వాళ్ళకి సంబంధించిన 500 కోట్ల రూపాయలు పేమెంట్ ఆపేసినాము. వాళ్ళకి ఇప్పుడు మేము ఎన్డిఎస్ఏ రిపోర్ట్ రాగానే చట్టపరంగా ఏమేం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము. మీ అందరికీ ఒకే విషయం చెప్తుందంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచ్ ఈస్ ఎక్స్పర్ట్ బాడీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్, వాళ్ళ రిపోర్టు 3-4 రోజుల్లో రాబోతుంది. మా తదుపరి చర్యలు ఆ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే సబ్ కాంట్రాక్టర్ని ఏమైనా బ్లాక్ లిస్ట్లో చేశారు సార్? ఎవరిని? సబ్ కాంట్రాక్టర్ని. సబ్ కాంట్రాక్టర్ మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నట్టుగా మాకు అఫీషియల్గా తెలియదు. సో దాని మీద అంటే ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఏమన్నదంటే, మాకు అనుమానాలు ఉన్నాయి అని ఇంటరిమ్ రిపోర్ట్లో ఇస్తూ మేము ఫైనల్ రిపోర్ట్లో ఉన్నదా లేదా అని చెప్తామన్నారు. వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు, ఎందుకంటే మీకు చెప్పిన ఆ కన్సర్న్ అధికారి అన్ఫార్చునేట్గా చనిపోయినరు. సరే, ఆఫీసర్ మారినరు, కొద్ది రిపోర్ట్ లేట్ అయింది. వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ మీద అట్లా ఏమైనా ఉంటే దాని మీద కూడా సీరియస్ యాక్షన్ ఉంటుంది. మొదటి ప్రశ్న సార్, 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూలిపోతుంది, బీజేపీ కాంగ్రెస్ని కూల్చే విధంగా చేస్తుందని చెప్పి కూడా పదే పదే కేసీఆర్ అంటున్నారు. గతంలో మాకు 100 కంటే పైగా సీట్లు ఉన్నా సరే కూల్చాలని బీజేపీ ప్రయత్నం చేసింది. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ని ఉంచుతుందా కేసీఆర్ అంటారు. అసలు నిజంగానే జరుగుతుందా? ఏం జరుగుతుంది సార్ అసలు కాంగ్రెస్లో? అంటే కేసీఆర్ బీజేపీ కలిసి మాట్లాడుకుంటున్నట్టు నేను చెప్పేది. ఓకే, వాళ్ళు కేసీఆర్ 64 కాదు, 64 + 1 సిపిఐ 65 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ సిపిఐ అలయన్సు. మా గురించి ఏం వరి కాకు, నువ్వు నీ 39 ఎమ్మెల్యేలు చూసుకో, అది సరిపోతుంది. అందులో ఆల్రెడీ చాలామంది జారుకున్నారు, తతిమూలు కూడా జారుకుంటారు. ఈ ప్రభుత్వం స్టేబుల్గా, సెక్యూర్గా, కాంపిటెంట్గా 5 ఏళ్ళు ప్రభుత్వం ఇవ్వబోతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి మేలు చేయబోతున్నాం. కేసీఆర్ను దానికి ఏమి రందిపడని అవసరం అని చెప్పి మనం చేస్తున్నాం. అంటే 20 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మాతో టచ్లో ఉన్నారని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. మరొక మాట కేటీఆర్ కూడా అంటున్నారు, ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి వెళ్ళి బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం అని చెప్పేసి. ఇటువంటి
ఇర్రెస్పాన్సిబుల్ ఒక రూమర్ టైపు ఈ విధంగా మాట్లాడడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అంటే అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉంటుందా అసలు వాళ్ళు మాట్లాడడం ఇట్లా? అసలు ఎలక్షన్స్ తర్వాత మీరు అసలు మీ మనుగడనే ప్రశ్నార్థకం, మీరు ఇంకోళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? పాపం వాళ్ళకి చాలా 10 years ఆఫ్ పవరు, లగ్జరీ ఎంజాయ్ చేసిన గవర్నమెంట్, ఏం పని చేయలే వాళ్ళకి. అది పవర్ పోయి గవర్నమెంట్ పోయేసరికి కొంచెం తికమగా మాట్లాడుతున్నారు. ఇది అబ్సల్యూట్, అంటే దీంట్లో ఏమీ సెన్స్ లేదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్థిరంగా స్టేబుల్గా 5 ఏళ్ల పరిపాలన ఈ రాష్ట్రానికి మంచి చేసే విధంగా మేము ముందుకు పోతాం. కానీ ఏమీ లేనిదే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటాడు సార్, మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది, హై టెన్షన్ వైర్ల లాగా మేము ఆపడానికి ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం అనే మాట వాడాడు. సరే, ఇప్పుడు మీరు ఒకటి కుట్ర జరుగుతుంది అంటే ఇది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రిపీటెడ్గా మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళకి అట్లా చేసే చరిత్ర ఉంది అని, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయిందని చెప్పి మాట్లాడుతూనే ఉండొచ్చు. బట్ నేను అంటున్నా దానికి ఒకటే రిప్లై, ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయంగా ఈ గవర్నమెంటు 5 years స్టేబుల్, స్థిరమైన సమర్థవంత ప్రభుత్వం ఇవ్వబోతున్నాము. రైట్ సార్, మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 12 మంది ఎమ్మెల్యేలు లాక్కుంటే చాలా పెద్ద రచ్చ అయింది. వ్యతిరేకించిన వాళ్ళలో మీరు ప్రథమంగా ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకోవటాన్ని ఎట్లా చూడాలి? సరే, ఒకటి దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలు ఇవి. నిజంగా కూడా మీకు చెప్పాలమ్మా, నేను చెప్పిన కదా, నేను 94లో మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసిన. సరే, కోదాడ నుంచి హుజూర్నగర్ నుంచి అన్నిసార్లు కలిపి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి ఎంపీ గెలిచిన. వాస్తవంగా తెలంగాణలో రాజకీయాలని భ్రష్టు పట్టించింది కేసీఆర్, ఇంత కరప్ట్ చేసింది కేసీఆర్. దాన్ని మీరు కొనసాగించాలనుకుంటున్నారు సార్? నేను జవాబు చెప్పని చాలి, నువ్వు మధ్యలో అడిగితే ఎట్లా? రాజకీయాలని, ఎలక్షన్స్ని కమర్షియలైజ్ చేసింది కేసీఆర్. అంతకుముందు వైఎస్ కూడా అదే నెవర్. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడు ఏ ఎమ్మెల్యే కూడా కండువ కప్పలేదు. ఓకే, దయచేసి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది. అయితే మారుతున్న రాజకీయ ఈ పరిణామాల్లో ఈ విధంగా అసలు పూర్తిగా విలువలు లేకుండా చేసింది, మొరాలిటీ, క్యారెక్టర్ లేకుండా చేసింది కేసీఆర్. పైసలతో ఎమ్మెల్యేని కొనుక్కుంది కేసీఆర్. మీరు అంటున్న సంఘటన 13 ఎమ్మెల్యేలు కొనుక్కున్నది. ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలని, ఎమ్మెల్సీలని, కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్లని, గ్రాస్ రూట్స్లో సర్పంచ్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, మొత్తం ఈ కొనుగోలు వ్యవస్థ అనేది మొదలుపెట్టింది కేసీఆరే. మరి గతంలో జరిగిన రాజకీయం ఆ విధంగానే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు అధికారంలో మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు వాస్తవంగా మేము ఎవరిని అడుగుతలేము. ఒకటి మీరు గమనించాలి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో వాళ్ళే, ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు అట్లా కల్చర్కి అలవాటు అయిపోయి మేము వస్తాం అంటారు. అది జరుగుతుంది. మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత కమ్ముడు పోయారు, ఇప్పుడు మీరు ఎంత కొంటున్నారు సార్? మేము ఎవరికి కొనుగోలు అనే విషయమే ఉండదు, వాళ్ళే ఆకర్షితులై రావడం జరుగుతుంది. నాకైతే గతంలో టీఆర్ఎస్కి పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు స్వయాన చెప్పిన విషయం నాకు, ఆ రోజు ఎమ్మెల్యేలకి 15 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు ఇచ్చింది చెప్పి పోయిన ఎమ్మెల్యేలు నాకు చెప్పారు. సరే, ఇవాళ మీరు చూస్తే గాంధీ భవన్లో ఇవాళ రేపు 2 రోజులు చేర్చుకుంటాము, వచ్చే వాళ్ళంతా రండి అని చెప్పేసి చేరికలు పెట్టారు. చేరికలకు చేర్చుకోవడానికి 3 వ్యక్తుల్ని కూడా నియమించారు. జాయినింగ్ కమిటీ తప్పేముంది? నేనేమంటున్నా, ఈ సాంప్రదాయాన్ని, ఈ ట్రెడిషన్స్ని మొదలుపెట్టింది కేసీఆరే. మీరు కొనసాగిస్తున్నారు. మేమేమంటున్నాం, ఎవరు జాయిన్ చేసుకుంటే రండి అంటున్నాం. వాళ్ళనే ఉంచొచ్చుగా అధికారంలో, మీకు అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీరు ఒకటే అయినప్పుడు ప్రజలు వాళ్ళనే నిర్ణయించుకుంటే బాగుండేది అనిపిస్తుంది కదా. సారీ, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో మీరు అదే చేస్తున్నారు. వాళ్ళు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు, మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. మేము పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడం లేదు, కానీ ఎవరన్నా వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేరుతామంటే చేర్పించుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళు కాకుండా
వీళ్ళే వాళ్ళు బలవంతంగా తీసుకున్నారా సార్? వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కోలేదని చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా? ఎస్, నాకు పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్పిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సార్ మీరు టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి పార్లమెంట్ లో పోటీ చేసినారు సార్. ఓకే, చెప్పు. ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఒక కడియం శ్రీ గారి కూతుర్ని అక్కడ పోటీలో పెట్టారు, ఇక్కడ దానంని బరిలో నిలిపారు. ఇక మరి వాళ్ళకు మీకు ప్రశ్న ఏంటి చెప్పు. మీకు తేడా ఏంటి అంటున్నా. ఫిరాయింపులను ప్రోత్సహించట్లేమంటారు కదా, మీరు ఎమ్మెల్యేలను తీసుకొని మళ్ళీ పార్లమెంట్కి అభ్యర్థులుగా పెడుతున్నారు. మీరే ఇళ్లలోకి పోయి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. చాలామంది ఇళ్లకి ముఖ్యమంత్రి గారు కానీ కొద్దిమంది మంత్రులు కానీ వెళ్ళి ఆహ్వానించినటువంటి నేపథ్యం. సో వాళ్ళంతలో వాళ్ళు వచ్చేది ఉంటే మీరు వాళ్ళ ఇళ్లకు పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సరే, వాళ్ళు వస్తామని ఇండికేషన్ ఇస్తే పోయి వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాము. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చారి, చట్టపరంగా మాకు తెలిసిన యాజ్ పర్ యాంటీ డిఫెక్షన్ లా అది స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. దాని మీద నేనేమీ కమెంట్ చేయదలుచుకోలేదు. ఓకే సార్ పాయింట్ అంటే సార్ కండువా కప్పలేదనో లేకపోతే 2/3 ఉంది కాన్స్టిట్యూషన్లో కొద్దిగా రిలీఫ్ ఉంది కాబట్టి 2/3 విలీనం చేసుకోవడం, ఇవి కారణాలు ఇవి రీజన్స్ పక్కన పెడితే, టెక్నికల్ రీజన్స్ పక్కన పెడితే, ప్రజలు ఒక పార్టీ నుంచి ఆ అభ్యర్థిని గెలిపిస్తారు 5 ఏళ్ల పాటు ఉండాలని. మారడము ఎంతవరకు కరెక్ట్? రాజకీయాల్లో నైతిక విలువలు కానీ మొరాలిటీ కానీ ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదంటారు? మీరు 30-35 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, ఇది కరెక్ట్ అంటారా? ఒకటి, ఇప్పుడు ఈ సాంప్రదాయం మొదలుపెట్టింది కేసీఆరే, అంతకుముందు ఎవరు చేయలేదు. ఇది పాయింట్ ఆ సాంప్రదాయమే కొనసాగుతుంది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మీరు మమ్మల్ని ఎట్లా అంటారు? మీరు పాయింట్ ఏంటంటే ఇది కరెక్టా కాదనేది పాయింట్. సరే, కేసీఆర్ గారు చేశారు మీరు అంటున్నారు, కరెక్టు కాదని అనడానికి నాకేమీ వ్యక్తిగత అభిప్రాయం లేదు దీని మీద. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ స్పీకర్ దాని మీద డెసిషన్ తీసుకోవాలి. సో స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడు అంతే. మోరల్ వాల్యూస్ కట్టుబడి ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ విధంగా సమర్థించడం కరెక్టేనా? సరే, ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో దేశం మొత్తం ఇదే జరుగుతున్నప్పుడు మనం దానికి ఏం సమాధానం చెప్తుంది? అందుకనే సార్ పార్టీ దానికి వ్యక్తిగత అభిప్రాయం ఉండదు, పార్టీ అభిప్రాయం ఉంటుంది దానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందుకనే పార్టీ నడపడం కన్నా సరిహద్దులో పోయి సైనికుడిగా పనిచేయడం బాగుంటుందని చెప్పారు గతంలో. కానీ కూడా చెప్తారు రమేష్, నేను భారత సరిహద్దుల్లో ఫైటర్ పైలట్గా పనిచేసిన, పాకిస్తాన్ బోర్డర్లు, చైనా బోర్డర్లు. కానీ డెఫినెట్గా రాజకీయాలు ఉండడం దానికంటే కష్టతరమైనవి. అంటే 8 సంవత్సరాలు పిసిసి చీఫ్గా ఉన్నారు, అప్పుడు మీకు కాలం కలిసి రాలేదా, లేకపోతే ఆ పార్టీని విజయపదం నడిపించడంలో ఫెయిల్ అయినారా? చంద్ర, ఇప్పుడు అంటే ఎవరి పొలిటికల్ లైఫ్లో కూడా ఒక కాంబినేషన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. అంటే మన కృషి ఒక్కటే కాదు, మన కృషియో మన ఎబిలిటీయో కేసీఆర్ హార్డ్ వర్కే కాదు. ఇప్పుడు వేరే ఫ్యాక్టర్సు, వేరే ఇష్యూసు, మన తలరాత అన్నీ కలిసి వస్తాయి. సరే, నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, ఇప్పుడు గెలిచిన సంతోషం. సరే, ఇప్పుడు జవాన్గా ఉన్నప్పుడు కంటే పార్టీ నడపడం కష్టం అని అంటే రాజకీయ నాయకులు మీ శత్రువు ఎవరినో గుర్తించలేకపోతారా, లేకపోతే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిరు కాబట్టి అనిపించిందా? ఎందుకు అనిపించింది? అంటే మీకు మీ ప్రేక్షకులకి కొంత హ్యూమన్ ఇంట్రెస్ట్ విషయాలు చెప్తా. నేను 16 సంవత్సరాలు రాకముందే నేను సైన్యంలో చేరిన. 16 ఇయర్స్ లేక నేను ఏ కాలేజీ కూడా పోలే. ఓకే, ఆఫ్టర్ 11th క్లాసే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ డిఫెన్స్ మిలిటరీ ఇన్స్టిట్యూట్. అక్కడ 3 ఏళ్ళ ట్రైనింగ్ తర్వాత ఆడ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 కలిసి ట్రైనింగ్ ఇస్తారు. మీకు అది చెప్తూ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు భారత సైన్యానికి అధిపతి నాకు ఎన్డీఏ బ్యాచ్మేటు, భారత ఎయిర్ ఫోర్స్కి అధిపతి నా ఎన్డీఏ బ్యాచ్మేటు, భారత నేవీకి హరి అని ఈ మధ్యనే లాస్ట్ మంత్ రిటైర్ అయిన ఆయన కూడా మాకు ఎన్డీఏ బ్యాచ్మేటు. తర్వాత నేను MiG-21 యుద్ధ విమానాలు నడిపిన, చైనా బార్డర్లో MiG-23 యుద్ధ విమానాలు నడిపిన. మరి భారతదేశం యొక్క రక్షణ దళాల్లో
ఒక కీలక పాత్ర పోషించిన విషయం అదృష్టంగా భావిస్తున్నాను. సార్ ఇప్పుడు అక్కడ ఉంటే బాగుండే చీఫ్ అయ్యేటోని ఇక్కడ ఉండి కేవలం మంత్రి అయినా అనే ఫీలింగ్ ఉందా సార్? సరే, ఇక మంత్రి అయినా కాలేదు అవన్నీ ఇప్పుడు ఆ విషయాలు ఏం మాట్లాడదాం. కానీ అంటే అక్కడ బెస్ట్ ఇయర్స్ ఆఫ్ మై యంగ్ ఏజ్ భారత రక్షణ దళాల్లో ఉన్నాం. ఇప్పుడు నేను వాలంటీర్గా రిజైన్ చేసి వచ్చిన, రాజకీయాలు కోరుకునే వచ్చిన, ఏం జరిగితే అది అంతే దానికంటే ఏమంటావు సార్, ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నటువంటి బీజేపీ లీడర్లంతా ఒక మాట చెప్తున్నారు, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా చేరికలను ప్రోత్సహిస్తూ మీ యొక్క స్ట్రెంగ్త్ చేసుకుంటుందా, మీ యొక్క నంబర్స్ని స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటుందా? నిజంగా 8 సీట్లు మాత్రమే ఉన్నటువంటి బీజేపీ ఏ రకంగా ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు స్థాపించే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా అదే నేను నిన్న అడుగుదాం అనుకుంటున్నా. మీరు చెప్పండి సార్. బీజేపీ వాళ్ళు ఎందుకు ఈ పగటికలగా అంటున్నారు? 8 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి తెలియదా మెజారిటీ ఫిగర్ 60 అని? వాళ్ళు ఎందుకు పగటికలగా అంటున్నారు వాళ్ళ అధికారంలో వస్తుందని? బీజేపీ సరే, ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకి పెద్ద భవిష్యత్తు ఉండదు. వాళ్ళకి ఏ విధమైతే వాళ్ళు మతతత్వ ఐడియాలజీతో ముందుకు పోతారో, మతాలుగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ స్లోగన్ వర్క్ చేయదు, ఐడియాలజీ వర్క్ చేయదు. ఎప్పటికీ తెలంగాణలో వాళ్ళ అధికారంలోకి రారు. అంటే వారికి భయపడే మీరు నంబర్ని స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటున్నారు అన్నది ఒక అలిగేషన్ కూడా ఉంది. వాళ్ళకి భయపడేది లేదు, ఏం లేదు. అసలు మేము ఒకటే విషయం చెప్తున్నాం. ఆ విషయంలో నేను సమాధానం చెప్పి ఆపేస్తా. వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వచ్చి చేరుతామంటే మేము వద్దనాలనా? వాళ్ళు వచ్చి చేరుతామంటున్నారు. ఇంకా అంతకంటే నేను దాని మీద మాట్లాడడం రైట్ సముచితం కాదు. సీఎం కావాలన్న ఆలోచనను వాయిదా వేసుకున్నారా, వదిలేసుకున్నారా? ఇప్పుడు నేను 7 సార్లు గెలిచినాను, మీకు ముందు కూడా చెప్పిన. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా. గతంలో భారత వైమానిక దళంలో పనిచేసిన, భారత రాష్ట్రపతి దగ్గర కూడా ఉన్నతాధికారిగా పనిచేసిన. సరే, ఒక స్టేజ్ వరకు నేను కూడా ఆ విషయం ఆలోచన చేసిన, అడిగిన కూడా. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, నేను క్యాబినెట్ మంత్రిగా, ఇంకా సహచర క్యాబినెట్ మంత్రులుగా టీం వర్క్తో మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన ఉందంటే ఏం ఆలోచన లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోల్లో నేను ఒక మంచి మంత్రిగా, ఒక కమిటెడ్ సిన్సియర్ పర్సన్, అంటే నా శాఖల నిర్వహణలో ఇరిగేషన్ కానీ సివిల్ చేయాలని దానికి పూర్తి డెడికేషన్తో పనిచేస్తున్నాను. మరి వేరే ఏ పొలిటికల్ ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. సీఎం కావాలనుకున్న మీ ఆలోచన తీసి పక్కన పెట్టారు, కానీ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి నాతో పాటు సమానంగా సీఎం కాగల అర్హత మీ ఫ్రెండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందని చెప్పారు. ఆయనే మాట్లాడటంతో ఇది మళ్ళీ చర్చకు వచ్చింది. సరే, దానికి నేను కూడా చెప్పిన కదా, వెంకటరెడ్డి గారిని నేను కూడా సమర్థిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని ఎండోర్స్ చేస్తున్నా అని చెప్పి బహిరంగానే నేను నల్గొండలో డ్రాప్ అయ్యారా? మీరు డ్రాప్ అయ్యారా? సరే, ప్రస్తుతానికైతే ఏమీ అంటే ఇంకా పొలిటికల్ ఆలోచనలు ఏం పెట్టుకోలేదు. మన పని ఏదో చేసుకుందాం. సార్, రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వెంకటరెడ్డిని ఏం చేయాలనుకున్నారు సార్? ఏం చేయదలుచుకున్నాం? ఏం చేయదలుచుకోలేదు. మేము అందరం మంచి ఫ్రెండ్స్, వీఆర్ కొలీగ్స్, వీఆర్ వర్కింగ్ టుగెదర్. మీరు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో సంతృప్తిగా ఉన్నారా సార్ మంత్రిగా? సంతృప్తిగా ఉన్నా. అంటే నేను ఏ రోల్లో ఉన్నా, అంటే నేను చిన్నప్పుడే సైన్యంలో చేరిన వ్యక్తిగా నేనేం గొప్పగా చెప్పుకుంటలేను, కానీ ఏ రోల్లో ఉన్నా ఆ రోల్కి న్యాయం చేయాలని చెప్పి నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తితో కష్టపడే వ్యక్తిని. 100% ఐఎమ్ కమిటెడ్ టు వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ గివెన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్న ఈ రోల్ కరెక్ట్గా, మంచిగా, కాంపిటెంట్గా నిర్వహించాలని చెప్పి ఆ దిశలోనూ వర్క్ చేస్తున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వింటేనే గడ్డం గుర్తొస్తుంది. ఎందుకు సార్ ఇప్పటి వరకు మీరు గడ్డం తీయలేదు? అంటే అలవాటు అయిపోయింది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను గడ్డం తీస్తానని చెప్పారు మీరు. అవును, కరెక్ట్. కానీ ఇక అది అలవాటు అయిపోయి ఇక కంఫర్టబుల్ ఇక తీయరు. ఇక దాని గురించి ఆలోచన చేద్దాం ముందు. ఇప్పుడు సార్, తెలంగాణలో రాజకీయం అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతుంది. మీ ఫోన్ ఎప్పుడైనా ట్యాపింగ్ అయినా, ఏమైనా
ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎక్కడికి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు సార్? 100% ట్యాపింగ్ అయి ఉంటుంది, ఇక అనుమానం కూడా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ట్యాపింగ్ చేసి ఉంటాయి. నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, అన్ని కీలక పదవుల్లో ఉన్నా, తప్పనిసరిగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుంది. కానీ నేనేమనుకుంటే నా రహస్యం ఉంది, వాడు ట్యాపింగ్ చేసుకుంటే చేసుకోకుండా నాకేంది. అయితే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 100 ఏళ్లకు పైగా ఉన్న చట్ట ప్రకారం కూడా ఈ విధంగా ట్యాప్ చేయడం సీరియస్ అఫెన్స్. ఇప్పుడు తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన విషయాలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకోటి, అసలు మొన్న కేసీఆర్ గారి టీవీలో మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ మాట్లాడాడు. ఎవరో ఏం చేసినో నాకేం తెలుసు, వాళ్ళు ఎవరో ఫోన్ ట్యాపింగ్ చేసినట, చేసిన వాళ్ళు ఇబ్బంది పడాలి అనే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆ డీజీపీఓ ఐజీపీఓ ప్రభాకర్ రావుకి ఉత్తమ్ కుమార్ మీద, రేవంత్ రెడ్డి మీద, కోమటిరెడ్డి మీద ఏం కక్ష లేదు కదా. మా ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసిండ్రు? అదిగాక ఫోన్ ట్యాపింగు, ఫోన్ హ్యాకింగు, ఇళ్లలో బగ్స్ పెట్టడము, ఈ లెవెల్ ఆఫ్ స్నూపింగ్ ఈజ్ వయలేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ లా. నేనైతే సరే, నేను ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ విత్ ఏం జరుగుతున్న ప్రక్రియ, మాత్రం నేనైతే గవర్నమెంట్కి ముఖ్యమంత్రిగా సలహా ఇచ్చే అయితే ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏది నిజమైతే అది బయటికి రావాలి, తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి నా అభిప్రాయం. మంత్రి గారు, కేవలం 4 అధికారుల వరకే, అరెస్ట్ వరకే ఇది ఉంటుందా, లేకపోతే ఇంకా పై వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పందే ట్యాపింగ్లు చేసే అవకాశం ఉండదు కాబట్టి పై వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా? 100% నేను మీతో ఏకీభవిస్తున్నా. ఎట్లంటే, ఏ ప్రణీత్ రావుకో, భుజంగరావుకో మా ఫోన్లు ట్యాప్ చేయడం, మా ఇంట్లో బగ్స్ పెట్టడం, ఫోన్లు హ్యాకింగ్ చేయడం, ఈమెయిల్స్ హ్యాకింగ్ చేయడం, వ్యక్తిగత సంభాషణ వినడం వాళ్ళకి ఏమవసరం? సో 100% ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఆదేశాలు ఇచ్చి ఉండాలి. ఐదర్ లిఖితపూర్వం కానీ, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, దాని ప్రకారమే చేసి ఉండాలి నా అభిప్రాయంలో. ఓకే, నాకు మీరు అన్నది నాకు ఇంకా డీటెయిల్స్ తెలియదు, అంటే నాకు శాఖకు సంబంధం లేదు, నాకు ఎవరు బ్రీఫ్ కూడా చేయలేదు. బట్ ఏం జరిగినా అది నిజం బయటికి రావాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అరెస్ట్ అయిన నిందితులు ఒక మాట చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ సుప్రీమో చెప్పడం వల్ల మేము చేసామని చెప్పారు. అంటే మీరు విచారణలో అక్కడ వెళ్తారా? సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో, ఇంటరగేషన్లో ఏం బయటకు వస్తే దానిపై కఠినంగా చట్టపరంగా చర్యలు ఉండాలని చెప్పి నా డిమాండ్, నా కోరిక. సో వాట్ ఎవర్ హ్యాపెండ్, అట్లీస్ట్ తెలంగాణ ప్రజానీకానికి తెలియాలి కదా మొత్తం. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా, అంటే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కూడా మీ ఫోన్లు ట్యాప్ చేసాయని చెప్పి అప్పుడు బలంగా మీరు చెప్పారు, చాలామంది కూడా అదే వాదన. నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆ విషయం, అప్పుడు మాట్లాడలేదు. కానీ అటువంటి అలిగేషన్స్ ఉంటే అది కూడా ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సాగర్ టేల్ పాండ్ నుంచి ఏపీ నీళ్లు తీసుకెళ్తుంటే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడ నిద్రపోతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు సార్. దాని రిలేటెడ్ ఇంకోటి, నాగార్జున సాగర్ కట్ట మీద కోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు భయమని మీ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటారు. ఈ 2 క్రిటిసిజమ్స్కి మీ ఆన్సర్ ఏంటి సార్? ఇప్పుడు కేసీఆర్ గారు, జగదీష్ రెడ్డి, మేము ఆడ వండుకోలే, జనం మిమ్మల్ని వండబెట్టినరు. అసలు విషయం తెలియకుండా ఎన్ఎస్పి టేల్ పాండ్ విషయంలో వాళ్ళు అనవసరంగా పొలిటిసైజ్ చేసి మాకేదో తెలియనట్టుగా, వాళ్ళకేదో అతి తెలివి ఉన్నట్టుగా, వాళ్ళకే నాలెడ్జ్ ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చిన. విషయం ఏంటంటే, ఈ మధ్య కాలమే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ తెలంగాణకి, ఇది మెయిన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం, తెలంగాణకి 8.5 TMC, ఆంధ్రాకి 5.5 TMC అలకేట్ చేసిండ్రు. మొన్న ఇది ఈ నాగార్జున సాగర్ టేల్ పాండ్ విషయం జరగగానే మేము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్కి లిఖితపూర్వకంగాని వాళ్ళని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్పినంటే, ఇది ఆంధ్రాకి అలకేట్ చేసిన 5.5 TMCలో
ఈ వాటర్ కూడా కలిపాము, దాంట్లో మీకేమీ నష్టం జరగదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా జరిగింది. అంటే ఇటువంటి విషయాలే, ఏదో ఎక్కడో జరిగింది, ఉత్తమ్ కుమార్ ఏం చేస్తుండు ఏదో మాట్లాడడం, ఈ తెలివితేటలు మీరు ముందు ఉపయోగించుకుంటే బాగుండేది. తెలంగాణ ఒకటి విషయం, కృష్ణా నదీ జలాలు జగన్మోహన్ రెడ్డి మరి ఆ స్థాయిలో ఇల్లీగల్గా తీసుకుపోయినప్పుడు ఎందుకు మాట్లాడే కేసీఆర్? అది అప్పుడు ఎడబండుకున్నావు, పండుకోవడం కాదు, ఆడ కుమ్మక్కండి వాళ్ళతోని. మీకు కొన్ని ఆ విషయాలు చెప్పాలి. ఎందుకంటే కృష్ణా నదీ జలాలపై నిన్న మొన్న నేను ఈ ముందు టేల్ పాయింట్ ఫినిష్ చేస్తా. 5.5 TMC ఏమో ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేసిండ్రు నాగార్జున డ్యామ్ నుంచి. ఈ మధ్యనే 8.5 TMC ఏమో తెలంగాణకి అలాట్ చేసిండ్రు. ఇప్పుడు టేల్ పాండ్లో నుంచి తీసుకుపోయిన నీళ్లు, ఆంధ్రప్రదేశ్కి పోయిన నీళ్లు మేము వాళ్ళకి ఇచ్చిన 5.5లో అలాట్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా KRMB మాకు లెటర్ ఇచ్చింది. ఓకే, ఆ ఇష్యూ క్లోజ్ కదా. మీకు కృష్ణా నదీ జలాలపై జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే, నీళ్లు తీసుకుపోతుంటే ఏడబండుకున్నావు కేసీఆర్ అని మేము అడుగుతున్నాం. సరే, ఇప్పుడు కేసు పెట్టారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం వేగంగా పనులు జరుగుతున్నాయి, మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు దాని మీద? రైట్, ముందు ఏం జరిగిందో ఒకసారి మీకు చెప్పాలి నేను. ఆ తర్వాత రమేష్ మేము ఏం చేస్తామో మీకు చెప్తాము. ఓకే, ఇప్పుడు అంటే ఎంత మేరకు కృష్ణా నదీ జలాల మిషన్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఒకసారి దయచేసి ఒక 3-4 నిమిషాలు టైం ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఆయన నిన్న మిర్యాలగూడలో ఇలా సూర్యాపేటలో అదే విషయం మాట్లాడాడు. ఒకటి దగ్గర పెట్టుకోవాలా, 2014 తర్వాత మల్యాల పంప్ హౌస్ దగ్గర కెపాసిటీ 3850 క్యూసెక్ల నుంచి 6300 క్యూసెక్లకి పెంచడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఇంకా కింది లెవెల్ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి వాళ్ళు ఫెసిలిటీస్ చేసుకుంది ఎప్పుడు? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక. అందుకోసం అక్కడి నుంచి ఒక్క ఆ స్కీమ్ నుంచే పర్ డే 12,600 క్యూసెక్లు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం అప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నిర్మాణానికి సహకరించిండు. తెలంగాణ రాష్ట్రానికి ఈ విషయంలో కేసీఆర్ డైరెక్ట్గా ద్రోహం చేసిందని చెప్పి నేను ఆరోపణిస్తున్నాను. ఆన్ రికార్డ్ డేట్స్తో సహా మేము రిలీజ్ చేసినాం, నిన్న కూడా రిలీజ్ చేసినాం. ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే అది పోస్ట్పోన్ చేయించి వాళ్ళ టెండర్లు పూర్తి చేయడానికి కేసీఆర్ సహకరించాడు. దాంతో ఎంత నష్టం జరిగింది మీకు కొన్ని ఫిగర్స్ అర్థం చేసుకుంటే, వాటర్ డ్రాయల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎంత, తెలంగాణలో ఎంత? 2014 కంటే ముందు వాటర్ డ్రాయల్ కెపాసిటీ పర్ డే ప్రతిరోజు 4.1 TMC. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్ డే కృష్ణా నదీ జలాలు శ్రీశైలం నుంచి ఆంధ్రాకి పోవడానికి వాళ్ళు బిల్డప్ చేసుకున్న కెపాసిటీ 9.6 TMC పర్ డే. అంటే ప్రతిరోజు 5.5 TMCలు ఎక్కువ ఎవ్రీ డే తీసుకుపోవడానికి. ఏం చేశారు సార్ మీరు? ఇదంతా జరుగుతుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా మీరు ఏం పోరాటం చేయలేకపోయారు? మీరు ప్రతిపక్షంలో ఏం చేసిన అంటే ఇట్లా అసలు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కొల్యూడ్ అవుతుంటే కొల్యూడైరని చెప్తున్నారు, జగన్ తో కుమ్మక్కయ్యారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎందుకు నిలదీయలేకపోయింది? కాంగ్రెస్ అవగాహన లేదా? అవగాహన లేదండి. అది సీట్లో ఉన్నోడు అమ్ముడు పోతుంటే ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు ఒకటి దీన్ని లెట్ మీ కంప్లీట్. ఓకే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కృష్ణా బేసిన్ నుంచి అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ విధంగా కృష్ణా నదీ జలాలు తరలించుకుపోతున్నారంటే, పోతిరెడ్డిపాడులో 92,000 క్యూసెక్ తీసుకుపోతున్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 34,000 క్యూసెక్లు, మలయాళ ముచ్చుమరీ స్కీమ్తో 3,500 స్కీమ్లు. మరి మొత్తం అన్ని కలిపితే పర్ డే ప్రతిరోజు కృష్ణా నదీ జలాలు కేసీఆర్ హయాంలో 111,000 క్యూసెక్లు తీసుకుపోతున్నారు. అది ఏపీ వాటానా సార్? అది ఏపీ వాటా తీసుకుపోతురా? అక్రమంగా తీసుకుపోయేది విభజన చట్టంలో 9.69 TMC పర్ డే. వీటన్నిటికన్నా తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత కావాలి సార్ ఈ విషయంలో. కృష్ణా ప్రాజెక్టులు KRMB పరిధిలోకి వెళ్ళాయా లేదా? అది కూడా మాట్లాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వాలని KRMB లోకి వెళ్ళాయని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఈ స్పష్టత కావాలి. నేను ఒక విషయం చెప్తున్నానంటే, మీకు మీ అందరు కూడా నేను ఏ డాక్యుమెంట్ అయినా షేర్ చేయడానికి సిద్ధము. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలనలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ మీరు పూర్తిగా కాన్స్పిరసీ వల్ల, జగన్తో కుమ్మక్కు వల్ల, అవగాహన లేకపోవడం వల్ల, అసమర్థత వల్ల కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆయన ఆద్రోహం చేస్తే మొత్తం ప్రాజెక్టులన్నీ మీరు చెప్పలేదు. దయచేసి రమేష్, నేను ఆడికి వస్తా, నేను డాక్యుమెంట్స్ సార్ విడిపోయేటప్పుడు ఇంకో విషయం, ఎందుకంటే నేను ఇవన్నీ డాక్యుమెంట్స్ కోట్ చేస్తున్నా. ఇది కేసీఆర్ లాగా నేను ఏదో నోటికొచ్చి మాట్లాడతలేను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నా. ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్స్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్, కృష్ణా బేసిన్ బయటికి తరలించుకుపోయిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇది అఫీషియల్ లెక్కలు, ఇది 2004 నుంచి 2014 వరకు 727 TMCలు అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమంగా శ్రీశైలం నుంచి కృష్ణా నదీ జలాలు కృష్ణా బేసిన్ బయటికి పోయింది 1,200 TMCలు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎక్కువ కృష్ణా నదీ జలాలు అక్రమంగా తరలించబడ్డాయి. సెకండ్, రమేష్ నువ్వు చెప్పిన సమాధానానికి 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో లిఖితపూర్వకంగా, ఇది నిజంగా ఎంత నిస్సిగ్గుగా కేసీఆర్ మాట్లాడుతున్నారంటే, అనేక సందర్భాల్లో శ్రీశైలము NSP KRMBకి అప్పజెప్పడానికి కేసీఆర్ ప్రయత్నం చేసినది అప్పచెప్పిండు. మేము వచ్చిన తర్వాతనే చాప్టర్ తిరిగి ఓపెన్ చేసి మేము అప్పచెప్పము. ఇది ఎంత పారదర్శకంగా చేసినామంటే, అసలు మరి ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది కేసీఆర్. శాసనసభలో పారదర్శకంగా చర్చ పెట్టి కృష్ణా నదీ జలాలపై, ఆ ప్రాజెక్టులపై మీరేం చేసినారు, మేమేం చేస్తున్నాం అనే విషయాన్ని రోజుల తరబడి చర్చ పెట్టి ఏ విధంగా మీరు ఆ ప్రాజెక్టులు అప్పచెప్పే ప్రయత్నం చేసినారు, ఏ విధంగా కాపాడిన కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన విషయం. ఇప్పుడు బీఆర్ఎస్ గొడవ, కాంగ్రెస్ పార్టీ గొడవ కాదు, తెలంగాణ కృష్ణా ప్రాజెక్టులు అప్పచెప్పారా లేదా చెప్పండి. కృష్ణా ప్రాజెక్టులు అప్పచెప్పే విషయంలో నేను శాసనసభలో కూడా చెప్పిన, స్మితా సబర్వాల్ గారు, ఆయన కార్యదర్శి, ఇరిగేషన్ కార్యదర్శిగా మేము ఒప్పుకున్నామని లేఖ 1 డిసెంబర్ 23 లేఖ కాపీ కూడా విడుదల చేసినాం. కృష్ణా నది విషయంలో ఎక్కువ అక్రమ తరలింపులు కేసీఆర్ టైంలో జరిగినాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అసలు 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి జగన్ గారు, కేసీఆర్ గారు కూర్చొని విందులు విలాసాలు హలాయి బలాయి చేసుకుంటున్నారు. ఏదో ప్రెస్లో వచ్చేది వాళ్ళు నీటి వాటాలు డిస్కస్ చేస్తున్నారని. వీళ్ళు డిస్కస్ చేసినప్పుడల్లా ఆంధ్రాకి ఎక్కువ నీళ్ళు పోతున్నాయి, కేసీఆర్ హయాంలోనే ఎక్కువ నీళ్ళు పోయినాయి. అసలు ఆయన ఎట్లా మాట్లాడతాడు అంటే అలాట్ చేసిన వాటర్ కూడా వాడలేదనేది మీ ఆరోపణ. అంటే ఒకటి, కేసీఆర్ పూర్తిగా ఇరిగేషన్ శాఖలో కంప్లీట్ ఫెయిలియర్ అండి. ఈజ్ ఎ డిజాస్టర్. నేను చెప్తున్నా కదా, ఆన్ రికార్డ్ ఇప్పుడు ఈజ్ ఎ డిజాస్టర్. ఆయన వల్ల తెలంగాణ డిజాస్టర్ అంటుంది. కేసీఆర్ ఇస్
ఇరిగేషన్ శాఖకి పవర్ శాఖకి ఒక డిజాస్టర్ ఆయన. సరే సార్, ఆయన ఇంకో failure రెండో ఆయన- విషయం. ఆయన నేను- failure I'll finish. ఆయన- ఒకటే ఫినిష్ చేస్తా. వాళ్ళు కృష్ణా నదీ జలాలు మనకి ఎన్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయిన నీళ్లు 811 టీఎంసీ. వీళ్ళు ఎంత అడిగిరండి? వాళ్ళు ఉన్న 10 ఏళ్ల పాటు ఎంత అడిగినరు? 299 టీఎంసీ అడిగినరు. ఎప్పుడు 70% క్యాచ్మెంట్ ఏరియా అన్ని విధాలుగా మనకి అర్హత ఉన్నప్పుడు. మేము వచ్చినాక ఏమన్నాం? లేదు, మీరు అడిగింది తప్పు. ఈ 811 టీఎంసీలో తెలంగాణకి 555 టీఎంసీ కావాలని చెప్పి కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ముందు మేము మా ఆర్గ్యుమెంట్ పెట్టినాం. మేము వీఆర్ కమిటెడ్. ఆయనలాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి సార్. ఉత్తమ్ గారు, ఇప్పుడు నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబి పరిధిలో ఉన్నాయా లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా చెప్పాలి మీరు. కృష్ణా ప్రాజెక్టులు మేము కేఆర్ఎంబికి అప్పచెప్పలేదు, అప్పచెప్పబోము. లిఖితపూర్వకంగా శాసనసభ తీర్మానంతో సహా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ కూడా పెట్టినాము. సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కేసీఆర్ డిజాస్టర్ అని కాసేపటి కిందట మీరు అన్నారు యాక్చువల్గా. ఇప్పుడు మరి ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి వాటర్ని అంతా కూడా మళ్ళీ ఇచ్చి రైతులకు సాయం చేయొచ్చు కదా, ఎందుకు మీ ప్రభుత్వం కాఫర్ డ్యామ్ కట్టడంలో నిర్లక్ష్యం అవుతుంది అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు సార్. అసలు నాకు తెలుసా అండి ఇరిగేషన్? చెప్పండి. అసలు ఏమైనా తెలుసా అండి? కాఫర్ డ్యామ్ ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి ఆయన తెలుసా ఏమన్నా? ఆయన అసలు మాట్లాడొచ్చా? అరే, మొత్తం నాశనం చేసింది మీరు. ఇరిగేషన్ శాఖ నాశనం చేసిండ్రు. మీరు సరి చేయొచ్చు. ఈ రోజు మీరు మాట్లాడే అర్హత లేదు. ముందు మీరు మొత్తం ఆడ లైన్ కట్టి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఇంకా వేరే విషయం మాట్లాడాలి. సార్, ఇందిరమ్మ రాజ్యం పవర్ సెక్టర్ చెప్పంటారా? ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు, గెలిచారు. ఇందిరమ్మ రాజ్యం అంటే 118 సీట్లలో 43 సీట్లు రెడ్లికి ఇవ్వడము, 17 ఎంపీ సీట్లలో 7 రెడ్లికి ఇవ్వడమా సార్? చూడండి చంద్ర, అటువంటి కులపరమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. సీట్లు ఇచ్చారు కదా సార్. ఓకే, సరే, వాస్తవంగా ఈ లేటెస్ట్ సీట్ లిస్ట్ నిన్న వచ్చింది, నేను మొత్తం లెక్కలు కూడా వేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్రీ డెమోక్రసీ. అది అటువంటి విషయంలో మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం ఇది తగదు చంద్ర. అంటే పార్టీ పెత్తనం చేసే వాళ్ళందరూ ఎక్కువ సీట్లు తీసుకోవడం సామాజిక న్యాయం అవుద్దా సార్? సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. మీరు ఎమ్మెల్సీలు చూడండి, అడ్వైజర్ పోస్ట్ చూడండి, ఏ విషయం చూడండి, అన్నిట్లో కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది. సార్, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీట్ రాదని కూడా పదే మీరు అంటున్నారు. ఏ ధైర్యంతో మీరు చెప్తున్నారు సార్ స్టేట్మెంట్? ఎందుకంటే ఒకటి రఘు, నేను పూర్తిగా గ్రాస్ రూట్స్ వర్కర్. నేను బహుశా నేను కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో, కొంత ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. బహుశా ఈ రాష్ట్రంలో ఏ పార్టీలోనైనా గ్రాస్ రూట్స్, హార్డ్ కోర్ గ్రాస్ రూట్స్ పొలిటికల్ వర్క్ చేసే వాళ్ళలో కొద్ది మందిలో నేనుంటా, ఎక్కువ పనిచేసేవాళ్ళు. నాకు గ్రౌండ్ సెన్స్లో అయిపోయింది ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, ఈ శకం అయిపోయింది, ఈ కేసీఆర్ శకం అయిపోయింది. బాయ్ కేసీఆర్ అని ఇంకా పర్మనెంట్ చెప్పేసింది జనం. ఇది టెంపరీ కాదు, పర్మనెంట్గా చెప్పేసి అని చెప్పి నా అభిప్రాయం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద గండం వచ్చి పడింది. ఇప్పుడు మోడీ ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటంటే, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్థిక సర్వే చేస్తుంది, ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ తీసి ముస్లింలకు పంచుతుంది, తాళి బొట్లతో సహా కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారినట్టుంది సార్. ఇది అత్యంత దురదృష్టకరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక భారత ప్రధాని పోస్ట్ని దిగజార్చి, హుందాతనం వదిలేసి, ఆ డిగ్నిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ పోస్ట్ వదిలేసి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఎన్నడూ కూడా ఆ విధమైన హామీలు ఇవ్వలేదు, మాటలు మాట్లాడలేదు. నరేంద్ర మోదీ మొత్తం చరిత్ర చూస్తే హిందూ ముస్లింలుగా మతపరంగా సొసైటీని డివైడ్ చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నము. ఈరోజు నేను ఒక పౌరునిగా అడుగుతున్నా, ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ బీయింగ్ కాంగ్రెస్ వాది, భారతదేశానికి నరేంద్ర మోదీ ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు? ఏ హామీ నిలబెట్టుకున్నాడు? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రైస్ పెరిగినాయి. అసలు ఆయన చెప్పిన ఏ విషయం నిలబెట్టుకోలేదు. నరేంద్ర మోదీ గారు ఈ విధంగా ప్రధానమంత్రి పోస్టు హుందాతనం తగ్గించి
మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని అంటే ప్రజెంటేషన్ ఎక్స్పర్ట్ అని అంటూ ఉంటారు కదా, అంశం ఏదైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా అధిష్టానానికి దగ్గర అవ్వడం కోసమేనా అంటే మీ కమెంట్ ఏంటి? ప్రజెంటేషనా? అట్లా కాదమ్మా. బేసికల్ ఏమవుతుందంటే ఇప్పుడు మేము కొన్ని ఫిగర్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పాలి. ఏమైందంటే రాజకీయ నాయకుల్లో నూనె తిట్టు నేను తిడతా అనే టైప్ ఆఫ్ పాలిటిక్స్ కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి వాటర్ షేరింగ్లో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ ఇయర్స్, ఫిగర్స్, ఫ్యాక్ట్స్ ప్రజల్లోకి డీప్గా పోవాలంటే ప్రజెంటేషన్ ద్వారా ఒక విజువల్ ప్రజెంటేషన్ ఇచ్చి చేయాలని చెప్పి నా ఆలోచన. అందుకోసమే నేను ఆ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజల్లోకి ఫిగర్స్ పోవడానికి ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. రైట్. ఫైనల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీవీ వేదికగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్లీ నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఎన్టీవీ యాజమానికి, మీ అందరికి కూడా, ఎన్టీవీ ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా నేను ఈరోజు నా ఫ్యామిలీతోని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ పోయేది ఉండే, అది వదిలేసుకొని ఈ ఎన్టీవీ క్వశ్చన్ అవర్ కోసం వచ్చిన. ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి నేను మనవి చేస్తున్నా, భారతదేశంలో ప్రజాస్వామ్యం మిగలాలి అంటే బీజేపీని చిత్తుగా ఓడించండి. ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ప్రత్యక్ష సాక్షిని. పార్లమెంట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, పార్లమెంట్ అనే ఇన్స్టిట్యూషన్ని బీజేపీ బలహీనపరిచింది, మీడియా అనే ఇన్స్టిట్యూషన్ని బలహీనపరిచింది, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసింది, చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసింది. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే భారతదేశంలో బీజేపీ బలహీనపరిచింది. టు ప్రొటెక్ట్ డెమోక్రసీ, డిఫీట్ బీజేపీ. ఇక బీఆర్ఎస్ సంగతి అంటే అసలు మీ సమయం, మీ ఓటు వృధా చేసుకోవద్దు. బీఆర్ఎస్ పని అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజు. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, భారతదేశానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మా ఎన్టీవీ టీం అందరి తరపున మరొక్కమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. రేపు మరొక రాజకీయ నేతతో మళ్ళీ క్వశ్చన్ అవర్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.